బావిలో నీళ్లున్నా నీ కంట్లో కన్నీళ్లున్నాయి. నన్ను ఆ దేవుడే కాపాడాలి. రైతులు వాడాల్సింది ఇలాంటి నాసిరకం పైపులు కాదు. మరి ఏ పైపులు వాడమంటారు బాబు? తరతరాలు మన్నే నాణ్యత నంద్యాల నంది పైపులు. ఈరోజు వరల్డ్ డిజేబుల్టీ డే. ఈరోజు వరల్డ్ డిజేబుల్టీ డే సెలబ్రేట్ చేస్తుంది. ఈ డిజేబుల్టీ సెలబ్రేట్ చేయడం ఈరోజు వైఆర్ని సెలబ్రేటింగ్ డిజేబుల్టీ. ఎందుకంటే యునైటెడ్ నేషన్స్ 1996లో వీళ్ళకి కొన్ని హక్కులు ఇచ్చారు. డిజేబుల్ పీపుల్ అందరిలాగే అందరితో సమానమని వీళ్ళకి హక్కులు ఉన్నాయని, అందుకే యూఎన్ ఏం చేసిందంటే ఈరోజు సెలబ్రేట్ చేయాలి, వీళ్ళకు హక్కులు ఇవ్వాలి, వీళ్ళకు అందరిలాగే హక్కులు ఉన్నాయి, వీళ్ళందరిలాగే అన్ని చేయగలుగుతారు అనే ఆ రోజు ఈ మధ్య ఈ డిజేబుల్ పీపుల్కి గవర్నమెంట్లో రిజర్వేషన్ ఉంది కానీ ప్రైవేట్ జాబ్స్కి ఎక్కడ రిజర్వేషన్ లేదు. మీరు కష్టపడి మీరు బాగా చదువుకుంటే మీరు ప్రైవేట్ దాంట్లో కూడా జాబ్ తెచ్చుకోవచ్చు. మీరు ఓన్లీ గవర్నమెంట్ జాబ్ మీదే నమ్మకం పెట్టుకుంటే మీకు చేయలేదు. మీరు ప్రైవేట్ జాబ్స్ కూడా ముందు రావాలంటే మీరు కష్టపడి మీరు ఇప్పుడు చాలామంది ఉన్నారు, సరే ఏదో చిన్న డిజేబిలిటీ ఉండొచ్చు, కొంతమంది పెద్ద డిజేబిలిటీ, చిన్న డిజేబిలిటీకి ప్రైవేట్లో కూడా చాలా జాబ్ ఆపర్చునిటీస్ ఉన్నాయి. నేను ఈ గవర్నమెంట్లో కూడా కోరుతున్నాను, ప్రైవేట్లో కూడా వీళ్ళకి రిజర్వేషన్ ఇవ్వాలి. వీళ్ళకి అనుకూలమైన జాబ్స్ ఉంటాయి, వీళ్ళకి అనుకూలమైన జాబ్స్ ఉంటాయి. వీళ్ళు దాంట్లో కూడా వాళ్ళకి ఒక ఆపర్చునిటీ ఇవ్వాలి. ఈ ఆపర్చునిటీ నాకు ఇచ్చినందుకు డాక్టర్ కృష్ణన్ గారికి నాకు ఈ ఆపర్చునిటీ ఇచ్చినందుకు, ఈ
ఈ సొసైటీ వాళ్ళకి చాలా ధన్యవాదాలు. ఈ సొసైటీ 23 ఇయర్స్ నుంచి ఈ ప్రోగ్రామ్ చేస్తున్నారంట, వాళ్ళకి చాలా కంగ్రాచులేషన్. రప్పించి వారికి అవసరాలను గమనించి వారిని ఆదుకోవడం అనేటువంటి చిన్న విషయం కాదు. ఖర్చుతో కూడుకున్నది, శ్రమతో కూడుకున్నది, రిస్క్తో కూడుకున్నది కూడా అని చెప్పేసి మనం గమనించాలి. ఆయన వీటిని అన్నింటినీ కూడా భరిస్తూ కార్యకర్తలు రమేష్ గారి బృందం అంతా కూడా, అసోసియేషన్ అంతా కూడా కష్టపడుతున్నందుకు ఏదైనా మనం అందరం కూడా వారిని అభినందించాల్సింది. ఇప్పుడు ప్రభుత్వం అయితే వికలాంగుల కోసం మంచి సౌకర్యాలు కల్పించాలి అన్నటువంటి ఆలోచనతోని పబ్లిక్ ప్లేసెస్లో కానీ, అలాగే కళాశాలలో, పాఠశాలలో కానీ, ప్రభుత్వ ఆఫీసుల్లో కానీ వాటి కోసం ఈ మధ్యన స్పెషల్గా ఒక దృష్టిని పెట్టి ఒక కమిటీని వేసి వాటిని పరిశీలించమని చెప్పేసి ముందుకు రావడం జరిగింది ప్రభుత్వం. సో ఈ బాగోగుల కోసం ప్రభుత్వం కూడా కొంచెం చేయూతనిస్తున్న విషయాన్ని గమనించాలి. అలాగే ఈ మధ్యన మోడీ గారు వచ్చిన తర్వాత స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్, స్కిల్ ఎన్హాన్స్మెంట్ ప్రోగ్రామ్స్ అని చెప్పేసి ఫిజికల్లీ టాలెంటెడ్ పీపుల్ కూడా చాలా కార్యక్రమాలు నిర్వహిస్తూ వస్తున్నారు. ముఖ్యంగా ప్రపంచ వికలాంగుల దినోత్సవం సందర్భంగా ఈరోజు మీకు నా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. వికలాంగుల పట్ల రాజకీయ పార్టీలలో పూర్తిగా మీకు మంచి చేయాలనే ఒకే ఒక పార్టీ తెలుగుదేశం పార్టీ. అన్న ఎన్టీ రామారావు 1983లో ఆ రోజు వికలాంగుల కార్పొరేషన్, ఆయన అధికారంలోకి వచ్చిన వెంటనే వికలాంగుల కార్పొరేషన్ ఏర్పాటు చేసి పి సాయిబాబా గారిని చైర్మన్ చేసి 6 కోట్ల రూపాయలు ఆ రోజు నిధులిచ్చి వికలాంగుల సంక్షేమానికి పాటుపడిన ఏకైక వ్యక్తి అన్న ఎన్టీ రామారావు. తెలుగుదేశం పార్టీ ఎప్పుడు కూడా వికలాంగులకు మంచి చేయాలని ఆలోచించనే ఉంది. ఈ రోజు మీరు చూస్తే గత ప్రభుత్వంలో మనకు వికలాంగులకు ఎన్ని ఇబ్బందులు పడ్డామో మీరే చూశారు. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు 7 రోజులు పింఛన్ 10,000 చేసిన ఘనత ఆయనకే దక్కుతుంది. 10,000 చేసి నుంచి 3,000 చేసిన ఘనత ఆయనకే దక్కుతుంది. 3,000 నుంచి 6,000 రూపాయలు చేసిన ఘనత కూడా చంద్రబాబు నాయుడు గారికి దక్కుతుంది. వికలాంగుల పట్ల మానవతా దృక్పథంతో ఎంతో కొంత వీళ్ళకి మేలు చేయాలి, వీళ్ళ పట్ల ఉదారంగా ఉండాలని ముఖ్యమంత్రి గారు కృతజ్ఞతన్నారు. ఆ యొక్క తరుణంలోనే మనకు వికలాంగులకు అనేక సంక్షేమ పథకాలు ఈరోజు ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఈరోజు మనం మీరు చూశారు, టూరిజం పాలసీ అని ఒకటి ఏర్పాటు చేశారు. దాంట్లో కూడా వికలాంగులకు రాయితీలు ఎక్కువ కల్పించాలని ముఖ్యమంత్రి గారు ప్రత్యేకంగా ప్రస్తావించడం జరిగింది. ఆ విధంగా ఇండస్ట్రియల్ పాలసీ, పరిశ్రమల పాలసీలో కూడా వికలాంగులకు రాయితీలు ఇచ్చి ప్రోత్సహించాలని ముఖ్యమంత్రి గారు కృతజ్ఞతతోనే ముందుకెళ్లారు. స్థానికంగా వస్తే మన స్థానిక శాసనసభ్యులు, మంత్రివర్యులు, గవర్నర్ ఎన్ఎండి ఫరూక్ గారు మనకి ఎప్పుడు కూడా ఆత్మ బంధువు. ఆయన వికలాంగుల పట్ల సానుకూలంగా వారి సమస్యల పట్ల ఉదారంగా ఉంటారు. రాబోయే కాలంలో మీ అందరికీ కూడా రేషన్ కార్డులు, పెన్షన్లు, ఇంటి స్థలాలు, ఇల్లు నిర్మించి మీ యొక్క ఉద్యోగ భవిష్యత్తుకు బాటలు వేస్తారని మనం ఆశిస్తున్నాం. ఆయన కూడా అన్నారు, ప్రభుత్వ పథకాలు ఏమైనా సరే వికలాంగులకు చేరేటట్టు చేయాలని. ఈ తరుణంలోనే మనకు మంచి అవకాశాలు వచ్చినాయి. ఈ యొక్క ప్రభుత్వం పూర్తిగా కూటమి ప్రభుత్వం వికలాంగుల పక్షపాతి. రాబోయే కాలంలో సువర్ణక్షరాలతో లెక్కించే విధంగా వికలాంగులకు మంచి జరుగుతుందని ఆశిస్తూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. దివ్యాంగుల దినోత్సవాన్ని పురస్కరించుకుని నంద్యాల దివ్యాంగుల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో నంద్యాల ఇండియన్ మెడికల్ అసోసియేషన్, డాక్టర్స్ అసోసియేషన్, అదేవిధంగా నంద్యాల లయన్స్ క్లబ్ సహకారంతో నంద్యాల ఎన్టీఆర్ మున్సిపల్ టౌన్ హాల్లో ఈరోజు భారీ సేవా కార్యక్రమాలను చేపట్టడం జరిగింది. దాదాపు 1,200 మంది దివ్యాంగులు వివిధ ప్రాంతాల నుండి ఈ కార్యక్రమంలో పాల్గొనడానికి, వర్షం పడుతున్నా కూడా ఈ ఉత్సవంలో ఉత్సాహంగా పాల్గొనడానికి వచ్చారు. వారందరికీ నూతన దుస్తుల్ని పంపిణీ చేయడం జరుగుతోంది. అదేవిధంగా దాతల సహకారంతో 8 మందికి మోటార్తో పనిచేసే కుట్టు మిషన్లు, అదేవిధంగా 8 వినికిడి యంత్రాలు, చంకకర్రలు, 15 మంది విద్యార్థులకి స్కాలర్షిప్స్, అదేవిధంగా 300 మంది వివిధ స్పెషల్ పాఠశాలల్లో చదువుతున్నటువంటి చిన్నారులకు నిత్యావసర సరుకులతో ఉన్నటువంటి కిట్లని పంపిణీ చేయడం జరుగుతోంది. అదేవిధంగా వీల్ చైర్స్ని కూడా కొంతమందికి ఇవ్వడం జరుగుతుంది, చక్రాల కుర్చీల్ని. ఈ దివ్యాంగుల సంక్షేమ సంఘం కార్యాలయం ఆధ్వర్యంలో ప్రతి ఏటా ఈ కార్యక్రమం నిర్వహించడమే కాకుండా సంవత్సరం పొడుగునా కూడా దివ్యాంగుల సంక్షేమం కోసం కృషి చేయడం జరుగుతోంది. అదేవిధంగా ఇండియన్ మెడికల్ అసోసియేషన్ డాక్టర్ల సంఘం సహకారంతో ఇప్పటికే దాదాపు 4,000 మంది దివ్యాంగులకి హెల్త్ కార్డులను ఇవ్వడం జరిగింది. ఈ హెల్త్ కార్డుల ద్వారా నంద్యాల పట్టణంలో ఉన్నటువంటి వైద్యులందరి దగ్గర వారు ఉచితంగా ఓపీడీ సేవలు అందుకునే అవకాశం ఉంది.
అదేవిధంగా దీర్ఘకాలిక జబ్బులతో బాధపడేటువంటి దివ్యాంగులకి ప్రతి నెల వారికి మందుల్ని కూడా పంపిణీ చేయడం జరుగుతోంది. ఈరోజు కూడా వారికి మందుల్ని పంపిణీ చేయడం జరుగుతోంది. వీటన్నిటికీ నంద్యాల లయన్స్ క్లబ్ సభ్యులు అదేవిధంగా నంద్యాల వైద్యులు విశేషంగా కృషి చేయడం జరిగింది. వారి విరాళాలతో చేయడం జరిగింది. దాదాపు 4.5 లక్షల రూపాయలు విలువ చేసే వస్తువుల్ని ఈరోజు సేవా కార్యక్రమాలను నిర్వహించడం జరుగుతోంది. ముఖ్యంగా ఓంకారంలో ఉన్నటువంటి కాశీనాయన క్షేత్రంలో కాశీనాయన ఆశ్రమం వారు ఈరోజు మధ్యాహ్న భోజన వసతి 1000 మంది దివ్యాంగులకు ఏర్పాటు చేసినందుకు కాశీనాయన ఆశ్రమం వారికి ప్రత్యేకంగా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.